హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గోధుమ పిండి ప్యాకెట్‌తో అదిరిపోయే 2 ఐడియాస్ చూద్దామండి. తప్పకుండా ట్రై చేసేయండి. చాలా యూస్‌ఫుల్ అనమాట. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే చివర్లో ఒక లైక్ మాత్రం చేయండి. ఇప్పుడు ఈ గోధుమ పిండి ప్యాకెట్‌తో మనం ఎలా రీయూజ్ చేయాలో చూసేద్దామండి. లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా సపోర్ట్ చేశారు అందరూ. ఈ వీడియోకి కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దామండి. ఇలా నేను 10 కేజీ గోధుమ పిండి ప్యాకెట్ తీసుకున్నానండి. ఇలా మనం ఓపెన్ చేసుకున్న దగ్గర ఇలా మనం లెవెల్‌గా కట్ చేసుకోవాలండి. తరువాత ఇలా సైడ్‌లో ఒకవైపు ఇలా మనం కట్ చేసుకోవాలండి. చూడండి సైడ్‌లో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం కింద ఎడ్జెస్‌లో ఇలా మనం ఓపెన్ చేసుకోవాలండి. అంటే కట్ చేసుకోవాలి. ఇలా అంతా మనం కట్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు సైడ్ మనం కట్ చేయకూడదండి. దాన్ని అలాగే ఉంచేయాలన్నమాట. చూడండి చూపిస్తున్నాను. ఇలా మనం ఓపెన్ చేసుకోవాలండి. చూడండి ఇలా స్ట్రెయిట్‌గా చేసుకున్న తర్వాత పేపర్‌ను ఆ పేపర్ ఎంత సైజు ఉందో అంత సైజు ఏదైనా క్లాత్ ఒకటి తీసుకోవాలండి. సేమ్ సైజ్ క్లాత్ అనేది. మన ఇంట్లో ఎక్కువగా పాత బట్టలు ఉంటాయి. అవే కాకుండా పాత బెడ్‌షీట్ అలాంటివి యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఎంత సైజు ఉందో అంత కట్ చేసుకున్న తర్వాత ఇలా 4 వైపులా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలండి. చూడండి అలా వేసుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్‌లో ఉంటుంది కదండీ! 2 వైపులా ఇలా మనం 1 ఇంచ్ లేదా 2 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూడండి ఇలా చేసుకున్నాను. ఇలా మనం కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. చూడండి ఇలా 2 వైపులా నేను స్టిచ్ చేసుకున్నానండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మనం అర్ధానికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా. ఇలా మనం ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జెస్‌లు సమానంగా ఉంచుకొని ఇలా కింద వైపు ఉంది కదండీ! అలా మనం చివర్లో ఇలా మనం ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా మనం 2 వైపులా ఇలా కట్ చేసుకోవాలండి ఎడ్జెస్‌లో. ఇలా 2 వైపులా కట్ చేసుకోవాలండి సేమ్ కొలతలతోనే. కొద్దిగా నేను చూడండి ఎక్కువగానే కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది 10 కేజీ పేపర్ కదా! చాలా కొద్దిగా ఎక్కువగానే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ వేసుకోవాలండి. అక్కడ చూడండి ఇలా నేను స్టిచ్చింగ్ వేసుకున్నాను. ఇలా మనం సైడ్స్‌లో 2 వైపులా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మనం సైడ్స్‌లో తిరిగి అటు ఇటు చివర్లా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇలా కింద కూడా వేసుకోవాలండి. చూడండి ఇలా మనం అంతా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వెనక్కు మనం తీసుకోవాలండి. చూడండి వెనక్కు ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి షేప్ అనేది. ఇప్పుడు దీనికి మనం హ్యాండిల్ కుట్టుకోవాలండి. చాలా ఎక్కువగానే నేను కుట్టుకుంటున్నాను. హ్యాండ్ బ్యాగ్ లాగా ఇలా చూడండి కుట్టుకున్నాను. ఇలా థ్రెడ్‌ను హ్యాండిల్ లాగా కుట్టుకోవడం అందరికీ వచ్చింది. అందుకే నేను చూపించలేదండి. ఏమీ లేదండి. మనం 2 ఇంచ్ క్లాత్ అనేది కొంచెం లెంతీగా తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత తీసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడమే అండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చనమాట. ఇలా ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండీ! మనం ఎక్కువగా బయట వెళ్ళేటప్పుడు మనకు ఖచ్చితంగా గొడుగు అండ్ వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఉండాలి. మనం మామూలుగా వాడే హ్యాండ్ బ్యాగ్స్‌లో ఇలా అన్నీ పెట్టుకోవడానికి వీలవ్వదనమాట. ఇలా 10 కేజీ గోధుమ పిండి ప్యాకెట్‌తో ఇలా మనం హ్యాండ్ బ్యాగ్ తయారు చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అన్నీ మనం క్యారీ చేసుకోవచ్చండి. పర్సు మరియు వాటర్ బాటిల్ మరియు గొడుగు అనేది పెద్ద గొడుగే ఇందులో మనం క్యారీ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది అండ్ స్ట్రాంగ్‌గా ఉంటుందండి. ఇది కేవలం వాటికే కాదండి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రోసరీ ఐటెమ్స్ అన్నీ మనం తీసుకోవచ్చండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సెకండ్ టిప్ అండి. ఇక్కడ నేను 5 కేజీ గోధుమ పిండి ప్యాకెట్ తీసుకుంటున్నానండి. ఇలా మనం ఓపెన్ చేసుకున్న దగ్గర ఇలా మనం ఎడ్జెస్‌లో కట్ చేసుకోవాలండి సరిసమానంగా. ఇలా ఒక సైడు ఇలా మనం కట్ చేసుకోవాలండి. ఇలా ఒక సైడ్ మాత్రం కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం చివర్లో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కట్ చేసుకోకూడదండి. చూడండి ఇలా మనం ఓపెన్ చేసుకొని ఇలా మనం స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలండి. ప్యాకెట్ ఎంత సైజ్ ఉందో అంత సైజ్ మనం ఇలా క్లాత్ ఒకటి తీసుకోవాలండి. వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా! నేను ఇలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని 4 వైపులా ఆ క్లాత్ కింద పెట్టి ఇలా మనం ఎడ్జెస్‌లో 4 వైపులా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా మనం చివర్లో ఇలా ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదండీ! ఇలా నేను 1 ఇంచ్ ఇలా నేను ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నానండి 2 వైపులా. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా మనం అర్ధానికి ఫోల్డ్ చేసుకోవాలండి.
ఇలా 2 అంచులు ఇలా సమానంగా పెట్టుకున్న తర్వాత ఇలా చివర్లో ఇలా మనం ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసుకోవాలండి. అటు ఇటు చివర్లో ఇలా. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసుకున్న దగ్గర మనం స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇలా అటు ఇటు చివర్లో మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. అంతే అండి. ఇలా చివర్లో మాత్రం కింద మాత్రం స్టిచ్చింగ్ వేయకండి. ఇలా మనం వెనక్కు తీసుకోవాలండి. ఇప్పుడు దీనికి ఇలా నేను కొద్దిగా లెంత్ తక్కువగా ఇలా పెట్టుకొని హ్యాండిల్ కుట్టుకున్నానండి. మంచి క్యారీ బ్యాగ్ లాగా ఉంటుందండి. అంటే పిల్లలకు మంచి లంచ్ బాక్స్ బ్యాగ్ లాగా ఉంటుందండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనం బయట షాప్స్‌లో తీసేవి తొందరగా అవి పాడైపోతాయన్నమాట. ఇవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనం క్లాత్‌లో పెట్టి కుట్టాం కాబట్టి చాలా బావుంటుందండి. చాలా లైట్ వెయిట్ అన్నమాట. చాలా బాగా క్యారీ చేసుకోవెళ్ళొచ్చండి. ఇందులో మనం 1 లీటర్ బాటిల్ మరియు క్యారీ బాక్స్, తర్వాత స్నాక్స్, ఫ్రూట్స్ అన్నీ మనం పెట్టి పంపియచ్చండి. పిల్లలకు చాలా ఈజీగా, లైట్ వెయిట్‌గా ఉంటుంది. మీరు క్లాత్ అనేది పాతది కాకుండా కొత్తది గానీ యూజ్ చేసినట్లయితే చాలా బావుంటుందండి. క్యారేజ్ బ్యాగ్ లాగా ఉంటుంది. పిల్లలకు మంచి లంచ్ బాక్స్ బ్యాగ్ లాగా ఉంటుందండి. చాలా బావుంటుంది. వెయిట్ కూడా చాలా బాగా ఇది క్యారీ చేస్తుందండి. ఒకవేళ ఇవన్నీ కింద పడిపోతుందంటే ఇంకొక ఐడియా చేయండి. చూడండి ఇక్కడ నేను ఒక బటన్ తీసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. మన ఇంట్లో పిల్లలది పాత షర్టులు ఉంటాయన్నమాట. వాటిలో ఏదైనా ఒక బటన్ తీసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకొనేయండి. ఇలా నేను బాగా గట్టిగా వేసుకుంటున్నాను. చూడండి ఇటువైపు మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట బటన్ క్లోజ్ చేసుకోవడానికి. నేను ఇక్కడ ఓపెన్ చేయడానికి ఒక కటర్ తీసుకున్నానండి. దీన్ని ఓపెన్ కటర్ అంటారన్నమాట. ప్రతి టైలర్స్ దగ్గర ఉంటాయండి. ఇలాంటిది చాలా ఈజీగా ఇది కటింగ్ అయిపోతుందన్నమాట. ఎటువంటి కష్టం ఉండదండి. నేను ఇలా పేపర్ దగ్గర కాకుండా ఇలా మనం స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా! పైన ఇలా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ ఇలా ఓపెన్ చేసుకోండి. చాలా ఈజీగా ఓపెన్ అయిపోతుందన్నమాట. ఇలా మనం ఓపెన్ చేసుకొని ఇక దీన్ని మనం క్లోజ్ చేసుకోవడమే అండి. చాలా ఈజీగా మనం ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చన్నమాట. చూడండి బాటిల్స్ అలాంటివి ఏమి కింద పడదనమాట. చాలా బాగా క్యారీ చేస్తుందండి. చూడండి చాలా బాగుంది కదా! ఈ టిప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. చాలా ఈజీగా మనం ఇలా గోధుమ పిండి ప్యాకెట్స్‌ని పడేయకుండా తిరిగి రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా మంచి ఐడియాస్ కదా! మనం బయట షాప్స్‌లో కొనే బ్యాగ్స్ కంటే ఇవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. ఇలా మనం కుట్టుకోవడం వల్ల మంచి హ్యాండ్ బ్యాగ్ మరియు క్యారేజ్ బ్యాగ్ లాగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.